ప్రేస్తలాడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ఉదయకాలం శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే గడిచిన 3 నెలలు మనం ఎండతో బాధపడుతున్నాం కదా. మరి వాతావరణం అంతా కూడా చేంజ్ అయిపోయింది. ఎంతో సంతోషం కలుగుతున్నది. ముఖ్యంగా ఈరోజు మీకు ఒక మంచి మందిరాన్ని చూపెడుతున్నాను చూడండి. ఇది మన సర్వలోకనాథుని కల్వరి సన్నిధి 2వ సంఘము. అంటే ఒక చెట్టుకు బ్రాంచెస్ వస్తాయి కదా, మువ్వ వేస్తూ ఉంటుంది, చిగుర్లు వస్తూ ఉంటాయి, కొమ్మలు వస్తూ ఉంటాయి. అది 2వ సంఘం అన్నమాట. ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేయగా దేవుడు అద్భుతమైన సంఘాన్ని ఇచ్చాడు. మరి ఈ మందిరానికి మరి కాగజ్నగర్ నుండి, తర్వాత అస్ఫాబాద్ నుండి, ఇక్కడ పెగడపిల్ల అనే విలేజెస్ నుండి వస్తూ ఉంటారు ప్రజలు. అద్భుతమైన ఆరాధన జరుగుతుంది దేవుని సన్నిధిలో. మరి మనకు అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైన మందిరం. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెరూషలేమా నిన్ను ప్రేమించే వారు వర్ధిల్లుతారు అని. మరి నీకున్న చిన్న మందిరాన్ని ప్రేమిస్తే నీ కుటుంబము నీవు వర్ధిల్లుతావు. మరి ఈరోజుకు అద్భుతమైన ఒక లేఖన భాగాన్ని దేవుడు మాకు వాగ్దానంగా ఇచ్చి ఈ ప్రాంతానికి నడిపించారు. మరి మీకు కూడా ఈరోజు ఆ వాగ్దానాన్ని మీ సొంతం చేసుకునండి. మనం చదువుకుందాం. 84వ కీర్తన 6వ వచనం. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేదురు, తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజుల్లో మనం తొలకరి వాన కురిసే దినాల్లో మనం ఉంటున్నాం. మీరు ఒకసారి చూస్తే ఇక్కడికి మేము వచ్చినప్పుడు పంట చేళ్ళు అన్నీ కూడా దున్నబడి చదును చేయబడి చాలా నేల మాత్రమే కనబడుతుంది. ఎలాంటి తుప్పలు, చెట్లు, మరి పిచ్చి మొక్కలు, ముళ్ళ చెట్లు కనిపించట్లేదు. చదును చేయబడి కనబడుతుంది. అంటే వర్షానికి సిద్ధంగా ఉన్న నేల కనబడుతున్నది. తొలకరి వాన దీవెనలతో కప్పుతుంది. పరిశుద్ధాత్ముడు కూడా నీటితోనూ వర్షముతోనూ పోల్చబడ్డారు. పరిశుద్ధాత్ముడు మన మీద తొలకరి వాను కడవరి వానను అంత్యదినములో కురిపించాలని ఆశపడుచున్నాడు. మరి తొలకరి వాన వచ్చినప్పుడు మరి ఆ నేల చల్లబడుతుంది. మన యొక్క దేహం అనే శరీరము కూడా మరి ఎంతో చల్లబడుతుంది, నెమ్మది వస్తుంది. అదేవిధంగా పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు ఆ పంటలో మరి మంచి పంటను మనం తీయొచ్చు. హృదయం అనే నేలలో కూడా మంచి పంటను తీయొచ్చు. ఈ రోజున మీ అందరి జీవితాల్లో, మీరు సిటీలో ఉన్నా, మీరు పల్లెటూరులో ఉన్నా, మీరు వ్యవసాయం చేసేవారైనా చేయని వారైనా, తొలకరి వాన మిమ్మల్ని దీవెనలతో కప్పునుగాక. పరిశుద్ధాత్మ అనే తొలకరి వాన కూడా మిమ్మల్ని దీవెనలతో కప్పునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభా, ఉదయకాల సమయంలో ఎంతో సంతోషము. మరి 2వ మందిరము తండ్రి, ఇదిగో అద్భుతమైనటువంటి అయా తండ్రి, మందిరంలో మేము మందిరం ముందు నిలబడి ప్రార్థిస్తున్నాం. ఇది మా గొప్ప ధన్యతగా భావిస్తున్నాం. ఎందుకంటే యెరూషలేమా నిన్ను ప్రేమించే వారు వర్ధిల్లుతారని. చిన్న మందిరమైనా గొప్ప మందిరమైనా అయా దాన్ని ప్రేమించి ఆ మందిరమునకు సేవ చేసినప్పుడు, ప్రజలకు సేవ చేసిన నువ్వు దీవించే దేవుడు వింటున్నావు. ముఖ్యంగా ఈ వర్షకాల ప్రారంభంలో మేము ఉంటున్నాం. ఎంతో సంతోషము. తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును అని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, నీ బిడ్డలు ఎవరైతే ఎండిన ఎడారి లాంటి జీవితం ఉంటున్నదో అయ్యా, ఏ పని జరగట్లేదు, ఏది మాకు కలగట్లేదు, మాకు జాబ్ రావట్లేదు, మాకు గర్భఫలం కలగట్లేదు, మాకు ఏ పరిస్థితి బాగలేదు, ఉదయం లెగాలంటే సంతోషం లేదు, రాత్రి నిద్ర పట్టదు, ఆ విధంగా ఎంతమంది బాధపడుచున్న వారి జీవితంలో పరిశుద్ధాత్మని తొలకరి వాన కుమ్మరించబడును గాక. తండ్రి, నీకెంతో వందనాలు చేస్తూ బిడ్డలందరి జీవితాలను ఆశ్రయించిన ఉదయం లేచినప్పుడు వాళ్ళు పనులకు వెళ్తే దీవెనకరంగా ఉండాలి, వాళ్ళు డబ్బు ఖర్చు పెడితే దీవెనకరంగా ఉండాలి, వారు తను ఒక ఇల్లు మొదలుపెట్టిన, ఒక వివాహము జరిగించుకున్న, ఒక జాబ్ సెర్చింగ్లో ఉన్న, ఎక్కడ ఉన్నా కూడా వారికి దీవెన కలగాలి. పరిచర్య అంతటినీ, ముఖ్యంగా బిడ్డలందరినీ అయ్యా వింటున్న ఎవరైనా సరే కొన్నిసార్లు ప్రభు దేవుని ఎరగని ప్రజలు చూస్తారు, వారికి కూడా దీవెన రావాలని నేను కృప చూపెట్టి మీ నామానికి సమస్త మహిమ తెచ్చుకోమని, ఉదయకాలపు దీవెనతో తృప్తిపరిచి మేలుతో నింపి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.